బాప్తిస్మము ద్వారా కడిగేసుకోవాలి. ఎలాగా అంటే మీలో ఎవరైనా కానీ బాప్తిస్మాన్ని ఇంకా పొందలేదంటే ఏం చేయలేదు, కడగబడలేదు. బాప్తిస్మం అనబడే కార్యం ఏంటంటే కడగబడే కార్యం. బాప్తిస్మాన్ని పొందడం అంటే అర్థం ఏమిటంటే కడగబడుట. అందుకే ఈవేళ బాప్తిస్మము గురించి బోల్డంత పోరాటం. బాప్తిస్మాన్ని గురించి రాష్ట్రాల్లోనే అనేక రాష్ట్రాలు బిల్లు ప్రవేశపెట్టారు, చట్టాలు చేస్తున్నారు. బాప్తిస్మాన్ని పొందాలంటే చాలా కష్టం. బాప్తిస్మాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి యావజ్జీవ కారాగార శిక్ష. బాప్తిస్మాన్ని అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే రీతి. ఎవరైనా కానీ బలవంతంగా బాప్తిస్మం ఇస్తే తప్పు తప్పు తప్పున్నారా? బాప్తిస్మం అనబడేటువంటిది యేసు ప్రభుని గురించి తెలుసుకుంటేనే ఇవ్వాలి. నేను కొత్తోడికి ఎవరికి బాప్తిస్మం ఇవ్వను, పరీక్షలు పెట్టి బాప్తిస్మం ఇస్తా. ఈవేళే వచ్చాము అంటే వెళ్ళిపోమంటాను. బాప్తిస్మం అంటే అర్థం తెలిస్తేనే బాప్తిస్మం ఇస్తా. కొన్ని నెలలుగా వాక్యం వింటేనే ఇస్తాం బాప్తిస్మం. అలాంటి దాన్ని ఎవరు తప్పు పట్టరు. గమనించే మాట ఏమిటంటే ఇప్పటికిప్పుడే పొందే అంటే తప్పు. ఇవాళ బాప్తిస్మానికి చాలా చాలా ఆటంకాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా పెద్ద కార్యం. ఇది చాలా పెద్ద కార్యం. బాప్తిస్మం అనబడేటువంటిది ఏమిటంటే పాపాలు కడిగి వేయబడే కార్యక్రమం. అయితే బాప్తిస్మాన్ని పొందక మునుపు ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలట. నువ్వు కొన్ని గంటలే ప్రార్థన చేసుకోవాలి, కొన్ని రోజులు ప్రార్థన చేసుకోవాలి. దేవా, మీరెవరో నాకు అర్థమైంది, యేసు ఎవరో నాకు అర్థమైంది, బాప్తిస్మం అర్థమైంది, నేను పొందబోతున్నాను. నా పేరు గ్రంథములో పరలోకములో వ్రాసి నాకు రక్షణ దయచేయమని ప్రార్థన చేసుకుని బాప్తిస్మాన్ని పొందాలి.